Seventh class social. Establishment of British Empire. British Empire in India. India. Okay, we are discussing about seventh class social. Lesson name: Establishment of British Empire in India. How established British Empire in India? So many impossible conditions those days. Britishers can easily, the Britishers occupied our country. Occupied means first Britishers entered in India purpose for the trade. According to economy. Gradually after the Britishers entered political system. Political system means entered the Indian king's administration, king's relation. Our India, so many kings there, so many small kingdoms. After Mughal Empire, Mughal Empire downfall, after which the Mughal Empire, there is no most powerful emperor in India. Our India divided so many small kingdoms and so many kings there. But Britishers can easily, our Indian rulers, our Indian kings, enter with our Indian political system. First, Britishers and our Indian king, Bengal king or Bengal Nawab ruler, Siraj Dowla, named Siraj Dowla. The first war of Britishers and our Indian king, Siraj Dowla. Indian king means Bengal king, Bengal Nawab, those days Siraj Dowla. One of the war is the importance of the Britishers. Why? The British power established in India, the war named Plassey War. Plassey War is the important war of Britishers. Why? Britishers, the power established in India called into Plassey War. Plassey War occurred between Britishers and Bengal ruler Siraj Dowla. Ultimately, the war defeated Siraj Dowla. Britishers defeated Siraj Dowla. Okay. Ultimately, win Britishers defeat Siraj Dowla. First, Diwani rights. Diwani rights. Diwani rights mean the rights of collect the taxes.
I mean, interfere the administration of Bengal. Same time, Siradurga after Mir Qasim gave a Bengal ruler. Mir Qasim is the completely puppet of the Britishers. Puppet అంటే బ్రిటిషర్స్ ఏం చెప్తే అది చేసే ఒక బొమ్మ, చేతి బొమ్మ, కీలు బొమ్మ, బొమ్మలు ఆడించేవాళ్ళు కదా. బొమ్మ అంటే చేతిలో పట్టుకుని మనకి కీలు బొమ్మ అట్లా పట్టుకుని దాంతో వాడిస్తూ ఉంటారు. అట్లానే బ్రిటిషర్స్ చేతిలో బెంగాల్ సృజనలో ఓడిపోయిన తర్వాత అసలు ఈ వార్ రావడానికి కారణం ఏంటి? ప్లాసీ యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే సిరదుదౌలా బ్రిటిషర్స్ యొక్క యాక్టివిటీస్ని మరి చాలా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇండియాలో వ్యాపారాలు చేయడానికి వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఈ యొక్క బెంగాల్ ఎక్కువగా లాస్ అవుతుందని చెప్పేసి ఈయన ఏం చేశారంటే చాలామంది ఆఫీసర్స్ని, కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ని నియర్లీ 150 అట్లా అబవ్ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఒక స్మాల్ రూమ్లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేస్తారు. ఒక స్మాల్ రూమ్లో వాళ్ళందరినీ బంధించేస్తే వాళ్ళు సరైనగా ఊరడానికి ఏం చేస్తారంటే దాంట్లో చనిపోతారు. దీన్నే బ్లాక్ ఓవర్ ప్లాన్ చేస్తారు. కలకత్తాలో ఒక ప్లాన్ జరిగింది. ఈ కలకత్తాలో కలకత్తా అంటే ప్రెజెంట్ కోల్కతా అంటాం, బెంగాల్ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ప్రెజెంట్ కోల్కతా. కోల్కతా అనేది ప్రెజెంట్ కలకత్తా. దీంతో బ్రిటిషర్స్ ఏం చేశారంటే గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ తన ఆర్మీని, తన ట్రూప్స్ని తీసుకుని బెంగాల్, మద్రాసులో ఉండదు హెడ్క్వార్టర్ బ్రిటిషర్స్. మద్రాసు అంటే చెన్నై. చెన్నై నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ చెన్నై ఇక్కడ కోల్కతా, చెన్నై నుంచి సీలో షిప్స్ బోట్స్ వేసుకుని కోల్కతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిరదుదౌలాతో యుద్ధం చేస్తారు. పాసి అనే ప్లేస్, వార్స్ అనే ఓల్డ్ ప్లేస్లో స్పెసిఫిక్ ప్లేస్లో దొరుకుతుంది. మనకి చాలా వాదనని బ్రిటిషర్స్ టైం ముందుగా బిఫోర్ బ్రిటిషర్స్ మొఘల్ పీరియడ్లో ఫస్ట్ పానిపట్, సెకండ్ పానిపట్, థర్డ్ పానిపట్, సో మెనీ వార్స్. ముందు రాజులు కూడా ఏం చేస్తున్నారు, యుద్ధాలు అనేవి ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఆ యుద్ధం అనేది యుద్ధ సంగ్రామం, యుద్ధం జరిగేటువంటి ఆ సంగ్రామం, ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో యుద్ధం జరిగేది. ఫైనల్గా ఎవరైతే వినేది వాళ్ళు రాజ్యానికి మరి రాజ్యంలో రావడం మనం చూస్తాం. ఇక్కడ కూడా ప్లాసీ అనేటువంటి యుద్ధం జరగడంతో ఆ యుద్ధంలో బెంగాల్ ఓడిపోయి ఏం చేశారంటే మన రాజ్యం మొత్తం కూడా బ్రిటిషర్స్. అయితే ఆ టైంలో బ్రిటిషర్స్ డైరెక్ట్గా రూల్ చేయకుండా ఒక నామినల్గా మీర్ కాసిం ఎవరంటే ఒక నామినల్ బ్రిటిషర్స్ ఏం చెప్తే ఇండియావాడు. బ్రిటిషర్స్ మీర్ కాసిం సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ పవర్ ఇంకా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ బాక్సర్ వార్. నెక్స్ట్ బాక్సార్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఇంకా కొంతమంది స్మాల్ కింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా
బ్రిటిషర్స్ ఇండియన్గా మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరియు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్, ఈ ప్రాంత స్టేట్స్లో ఉన్నటువంటి కింగ్స్ అందరూ ఏంటంటే బ్రిటిషర్స్ అయితే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం పేరు బాక్సార్ యుద్ధం. ఈ వారిలో బ్రిటిషర్స్ విన్ అవుతారు. అప్పుడు ఇంకా పవర్ ఎక్స్టెండ్ అయింది. ముందు బెంగాల్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు బెంగాల్ నుంచి వాళ్ళ యొక్క పవర్ ఎక్స్టెండ్ స్ప్రెడ్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్ అనేది ఎంపైర్ డాడీ వాళ్ళుగా బాక్సార్ వారు ఇంకా కాశీ వారు అనేది ఒక ప్రాంతంలో బెంగాల్కి. బాక్సార్ వారిలో బ్రిటిషర్స్ పవర్ ఇంకా స్ప్రెడ్ అంటే ఇంక్రీజ్, ఇంకా వాళ్ళ పవర్ ఇంకా డెవలప్ అయింది, వాళ్ళ ఎంపైర్ ఇంకా ఎక్స్టెండ్ అయింది అన్నమాట, అభివృద్ధి చెందింది, ఇంకా విస్తరించింది. ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ క్వీన్ ఆర్ క్రౌన్ డైరెక్ట్గా రూల్ చేయాలి. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అంటే ఈఐసిఆర్ షార్ట్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇట్ ఈస్ ఏ ట్రేడ్ కంపెనీ ఆఫ్ బ్రిటిషర్స్. ఒక వ్యాపారం, ఒక వర్తకం చేసే ఒక కంపెనీ సంస్థ. మన ఇండియాలో ప్రజెంట్ చాలా కంపెనీస్ ఉన్నాయి, బిగ్ కంపెనీస్, టాటా, బిర్లా, రిలయన్స్, ఎక్సెట్రా చాలా. అలానే ఆ టైంలో మనకి 17th centuryలో 16th, 17th, 18th centuryలో వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ట్రేడ్ కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిషర్స్ వ్యాపార సంస్థ. అది వరల్డ్లోనే టాపెస్ట్ కంపెనీ. ప్రపంచంలో అతి పెద్ద వర్తక వ్యాపార సంస్థ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా. ఈ తూర్పు దేశాలు అంటే ఈస్టర్న్ కంట్రీస్, వరల్డ్లో ఈస్ట్ కంట్రీస్లో చెప్పాయి అంటే వాళ్ళ వ్యాపారాలు కొనసాగి ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ కంట్రోల్. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఆ గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో అంటే అతని లీడర్షిప్లో ఇవన్నీ కూడా జరుగుతుంది. మనకి కాశీ వారు 1757లో అయితే, బాక్సార్ వారు 1764లో అయితే, ఆ తర్వాత మనకి 1857 మనకి 1757 నుంచి 1857 అంటే మనకి దాదాపుగా 100 ఇయర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ కంట్రోల్లో బ్రిటిషర్స్ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం చలాయించి ఇండియా డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంట్ లేదంటే బ్రిటిష్ క్రౌన్ రూల్ చేయలేదు. 1857 వరకు అంటే ఈ 100 ఇయర్స్. అది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎంటర్ అయింది 1600లో. అంటే 1600 to 1857 అంటే 257 ఇయర్స్. మనకి రియల్గా చూస్తే పవర్ అనేది వాళ్ళు 1757 ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇండిపెండెంట్ 1947లో వచ్చింది. అంటే 1757 1947 వరకు 190 ఇయర్స్, ఐ మీన్ నియర్లీ 200 ఇయర్స్. అదే మనం జనరల్గా బ్రిటిషర్స్ రూల్ చేసే ఇయర్స్ 200 ఇయర్స్, 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన చెప్తారు. కానీ యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ కంపెనీ 1600 నుంచి 1857 వరకు ఉంటే 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేసింది. బ్రిటిష్ పార్లమెంటు ఇక బ్రిటిష్ క్రౌన్ అంటే ఇక్కడ రాజు లేక రాణి. బ్రిటన్లో ఉండే రాణి పేరు ప్రజెంట్
రాజులు పెడతాం, ఇంకా మొనార్కీ సిస్టమ్. అయితే ఆ పవర్స్ పార్లమెంట్కి ప్రైమ్ మినిస్టర్కి ఉన్నాయి, కానీ ఇలా పవర్స్ అవి కూడా అక్కడ పార్లమెంట్. ఇక మరి ఇంగ్లాండ్లో, బ్రిటన్లో మరి క్రౌన్కి, కింగ్కి, క్వీన్కి పవర్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. నామినల్ పవర్స్, పరిమితమైన అధికారాలు, నామమాత్ర అధికారాలు. కానీ రియల్ పవర్స్ పార్లమెంట్కి ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ కనుక చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంట్రోల్లో, అక్కడ లీడర్షిప్లో ఇండియాలో అనేక మంది రాజులు యుద్ధాలు 1857 వరకు వాళ్ళ యొక్క మరి పవర్, బ్రిటిష్ పవర్, బ్రిటిష్ ఎంపైర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకి ఎందుకు వచ్చిందని చెబుతుంది. ఈ టైంలో బాక్సార్ వారు ఎన్నైన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. ఇంకా అనేక రాజ్యాలు, అనేక మంది రాజులు మరి బ్రిటిష్ యొక్క అధికారంగా ఇవ్వబడేది. అట్లా బ్రిటిష్ పవర్ స్ప్రెడ్ అవుతూ, ఇంక్రీజ్ అవుతూ వస్తూ వచ్చింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు ఇండియాలో ఎంటర్ అయిందో మనం చూస్తే ఫస్ట్ పర్పస్ ఫర్ ద ట్రేడ్. తర్వాత వాళ్ళు ఎకనామికల్ పర్పస్ నుంచి పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్లోకి ఎంటర్ అయిపోయారు, ఇంటర్వ్యూ అయిపోయారు. మన రాజుల మధ్య గొడవ పెట్టి, రాజుల మధ్య ఇల్లు లేకుండా వాళ్ళ మధ్యలో గొడవ పెట్టి, వాళ్ళు కన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసి, వాళ్ళ యుద్ధాలు చేసి, వాళ్ళ అక్కడ మన రాజ్యాన్ని తీర్చారు. కానీ మెయిన్ కదే ఎన్నో పవర్ఫుల్ ఎంపైర్ ఇన్ ఇండియా. మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు వరకే పవర్ఫుల్ ఎంపైర్. ఆ ఔరంగజేబు మరి మొఘల్ ఎంపైర్స్ ఉన్నారు, కానీ వాళ్ళంతా వీక్గా ఉంటుంది. కారణం బ్రిటిష్ ఎంపైర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కింగ్స్ అనేవాళ్ళు పవర్స్ తగ్గిపోతుంది. కానీ సో మెనీ రీజన్స్ ఉన్నాయి, సో మెనీ కాజెస్ ఉన్నాయి. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే మరి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇండియా అనే లెసన్లో బ్రిటిషర్స్ మరి ముఖ్యంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపారాలు వర్తకాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు మరి మెర్కంటలిజం, మోనోపోలీ రైట్స్ పొందారు, దివాళీ రైట్స్ పొందారు, ప్లాసీ వర్క్. ఇలా వాళ్ళ పవర్ని మరి గ్రాడ్యువల్గా డెవలప్ చేస్తూ, ఇంక్రీజ్ చేస్తూ, పవర్ని స్ప్రెడ్ చేసి, అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది ఇండియాలో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కండిషన్స్, సిచ్యుయేషన్స్, కాజెస్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇండియా అనే లెసన్లో ప్లాసీ యుద్ధం అండ్ బాక్సార్ వార్ అనేవి ఇంపార్టెంట్ వార్స్. తర్వాత కూడా కొన్ని వార్స్ అవి మీకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తారు. దీని మీద హోంవర్క్లో క్వశ్చన్ తీసుకుంటాం. What are the reasons of Plassey War? Plassey War. Question number 6. Okay, na?
ఇందులో మీకు 7th క్లాస్లో ఈ రోజు వరకు ఈ క్వశ్చన్ తీసుకోండి. ఓకే. Sir,